హలో ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లు ఉంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్లు అయితే పెట్టుకోండి. అలా అయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఒకసారి వీడియో సెక్షన్లోకి వెళ్ళి మన ఛానల్లో ఉన్న వీడియోస్ని వాచ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కూడా కామెంట్ చేయండి. హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 𝗟𝗜𝗡్నికల్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ అయితే తీసుకొచ్చాను. అప్లికేషన్లో ఏంటంటే మీరు ఏదైనా ఒక లోగోనైనా క్రియేట్ చేసుకోవచ్చు, మీ పేరుతో ఒక యానిమేషన్ టెక్స్ట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు, లేదా మీ ఫోటోని ఒక రేంజ్లో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఆ యాప్ గురించి తెలుసుకోవడానికి ముందు మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా అయితేనే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, దీంతోపాటు ఈ వీడియోని ఇంతవరకు ఎవరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఈ వీడియోకి నేను ఒక 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్కి ఒక చిన్నపాటి సపోర్ట్ అయితే ఇవ్వండి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇలా ఫోటో ఎడిట్ చేసుకోవడానికి మీకు ఒక యాప్ అయితే కావాలి. ఈ యాప్ నేమ్ వచ్చేసరికి ఈ ఫోటో 360 అనమాట. ఈ యాప్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. చాలామందికి డిస్క్రిప్షన్ అంటే అర్థం అవ్వట్లేదు. మీరు చూస్తున్న వీడియో మీద చూస్తున్న వీడియో టైటిల్ మీద ఒకసారి క్లిక్ చేస్తే మీకు డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మన ఛానల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ మీరు చూస్తున్న యాప్ లింక్స్ కూడా అక్కడే ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లే మీకు కొన్ని టెంప్లెట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇందులో మీరు ఏదో ఒక టెంప్లెట్ని అయితే సెలెక్ట్ చేసుకుని మీరు మీ ఫొటోస్ని కానీ మీ టెక్స్ట్ని కానీ ఎడిట్ చేసుకోవచ్చు. నేను శాంపుల్గా అయితే చూపిస్తున్నాను. ఇక్కడ మీరు ఏదో ఒక టెక్స్ట్ని అయితే ఇచ్చుకోవాలి. నేను ఎగ్జాంపుల్గా మీకు చూపించడం కోసం అయితే ఒక టెక్స్ట్ని అయితే ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ క్రియేట్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇది ఆటోమేటికల్లీ ఇదైతే మీకు క్రియేట్ అయితే అవుతుంది. చూసుకోవచ్చు, నేను క్రియేట్ చేసిన ఇమేజ్ అయితే మనకి ఇక్కడ వచ్చేసింది. ఇది ఒక 3D టెక్స్ట్ లాగా అయితే ఇలా వచ్చింది. ఇలా ఇక్కడ కొన్ని ఫిల్టర్స్ అయితే ఉన్నాయి. ఫిల్టర్స్ని కూడా మీరు అయితే యాడ్ చేసుకోవచ్చు. ఫ్రేమ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఫ్రేమ్స్ ఇలా అయితే యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఫ్రేమ్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు కొన్ని టెక్స్ట్ ఆప్షన్, స్టిక్కర్స్ ఆప్షన్ అయితే ఉంది. స్టిక్కర్స్ ఏమైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. ఓకే, దీని సైజుని అయితే తగ్గించాలి. ఓకే, ఇలా చేసి టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ కొంచెం బ్లర్ ఎఫెక్ట్ ఎక్కడైనా ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవచ్చు. నేనైతే ఇవ్వట్లేదు. నెక్స్ట్ మీకు వచ్చేసరికి ఓవర్ అని, బ్రష్ అని ఇక్కడ కొన్ని రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కింద డౌన్లోడ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. వెంటనే మీ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. అలాగే దీంతోపాటు నేను మీకు ఒక గేమింగ్ లోగో ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీనికి ఇలా క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇమేజ్ టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోమంటుంది. టెక్స్ట్ని అయితే యాడ్ చేసుకోండి. నేను ఒక సింపుల్గా ఒక టెక్స్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. మీకు క్రియేట్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే క్రియేట్ అయితే అయిపోతుంది. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇలా మీకు ఒక గేమింగ్ లోగో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా ఫోటో ఎడిటింగ్స్ కానీ, టెక్స్ట్ ఎడిటింగ్స్ కానీ, గేమింగ్ లోగోస్ కానీ, లేదా టెక్నాలజీ లోగోస్ కానీ ఈ యాప్లోంచి అయితే మీరు సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.